ఏపీలో అన్నా చెల్లెల మధ్య పొలిటికల్ వార్ ఉత్కంఠ రేపుతోంది. ఏపీ రాజకీయాలు కుటుంబ రాజకీయాలుగా మారిపోయాయి. పొలిటికల్ అంశాలతో పాటు కుటుంబ వివాదాలు, వ్యక్తిగత విషయాలపై సీఎం జగన్, షర్మిల విమర్శలు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఏ రోజైతే బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచే వార్ మొదలైంది. కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల వైసీపీని టార్గెట్ చేశారు. సీఎం జగన్ తో పాటు ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఇటు వైసీపీ కూడా షర్మిలపై ఎదురు దాడి ప్రారంభించింది. సీఎం జగన్ సైతం చెల్లెలపై డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా విమర్శలు చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బుధవారం తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్ షర్మిలపై కామెంట్స్ చేయడం, వాటికి ఇప్పుడు షర్మిల కౌంటర్ ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నిన్న జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తమ కుటుంబాన్ని కాంగ్రెస్ విడదీసిందని, గతంలో బాబాయిని మంత్రిని చేసి ఉసిగొల్పగా ఇప్పుడు సోదరిని తనపైకి వదిలిందని వ్యాఖ్యానించారు. దేవుడు వాళ్లకి గుణపాఠం చెబుతారని చెప్పారు. జగన్ వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలడానికి కారణం జగన్ అని, చేజేతులారా ఆయనే చేసుకున్నారని ఫైర్ అయ్యారు. దానికి సాక్ష్యం దేవుడు, విజయమ్మ, నా కుటుంబం అంటూ హాట్ కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. జగన్ నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి సదస్సులో మాట్లాడారని నిప్పులు చెరిగారు. జగనన్న కోసం 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. స్వలాభం చూసుకోకుండా ఏది అడిగితే అది జగన్ కోసం చేశానని వైఎస్ షర్మిల తెలిపారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ మారిపోయారని తెలిపారు. వైఎస్ ఆశయాలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. అన్నపై విమర్శలు చేసే సమయంలో షర్మిల కాస్త భావోద్వేగానికి గురయ్యారు. వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది. ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజకీయ విమర్శల్ని పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు జగన్, షర్మిల దిగడం కలకలం రేపుతోంది. ఇద్దరి మధ్య ఈ పొలిటికల్ వార్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వైఎస్ఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.